కంపల్సరీ నిజంగా చాలా అన్యాయం జరిగింది అసలు. అంటే బయట వాళ్ళుగా మేమే చాలా సఫర్ అయ్యాము. నాకు విషయం తెలిసిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. 16 తారీఖు 11 గంటల వరకు మా అమ్మాయిని చూడడానికి ఆస్కారం లేదు. నాకు ఎలా చేస్తారు వాళ్ళు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మాకు 15 మార్నింగ్ 8-8:30 మధ్యలో వచ్చింది మేడం ఇన్ఫర్మేషన్. అయితే నేను వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాను, మా అమ్మాయిని ఎవరు టచ్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి అంటే హెల్త్ కండిషన్ బాగోలేదంటే నేను హార్ట్ బీట్ చెక్ పల్స్ చెక్ కూడా ఇవన్నీ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను పర్సనల్గా పెడతాను మేడం, పెట్టమంటే. షూర్ మేడం. అది కాదు మేడం, నేను లేకుండా నా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఎలాగా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను చెప్పాను ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. సార్కి కూడా ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను మీకు మాటకి నేను ఎంత కష్టపడినా రాదండి. 27 సంవత్సరాలు పెంచాను. 14 సంవత్సరాలు చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిల్లల్లా చూసుకుంటేదండి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఎవరికి చేసి రిటైర్ అయ్యారు. ఎంత డిసిప్లిన్ అండి అన్నీ మేడం. ఏమైంది, ఏం జరుగుతుందో ఒకసారి కోఆర్డినేట్ చేసుకోండి. డెఫినెట్గా అక్కడ ముసిరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడండి. అంటే ఇక్కడ కంప్లీట్గా లీలా ప్రశాంతి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుంటున్నారు. కాకపోతే విషయం ఏంటంటే కేసు అక్కడ ఫైల్ అయింది, అక్కడ ఇష్యూ అక్కడ జరిగింది, కేసు అక్కడ ఫైల్ అయింది. సో అందువల్ల ఏంటంటే మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం తప్పించి వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ మాట్లాడేశాను కదా. బాబు లోగోలు దించండి, ఫేస్ కనిపించట్లేదు. కొంచెం కింద దించండి మీరు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరం గాయత్రి మరణం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వచ్చి నన్ను కలవటం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒక్కగానొక్క కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న శ్రీచరణ్ కూడా బయట తిరుగుతుండటం అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీసీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీసీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలన్నింటి మీద కూడా వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ అక్కడ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఐఓ ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు ఇచ్చిన అనుమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంపల్సరీగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ కంఫర్ట్ ఉంది. మనం హోమ్ మినిస్టర్ గారిని కలిశారు కదమ్మా. హోమ్ మినిస్టర్ గారు పక్క భరోసా ఇచ్చారండి. మా మాటలు అన్నీ విన్నారు. అతను ఎందుకు ఎలా వదిలిపెట్టారు అనేసి మన రాష్ట్రం దగ్గర నుంచి మన సపోర్ట్ ఫుల్గా ఉండాలి వాళ్ళకి అని భరోసా ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు మాత్రం.
ఇదంతా పోలీసులతో మాట్లాడడం జరిగింది. మమ్మల్ని కూడా అడిగారు, అన్ని ప్రశ్నలు అన్ని చాలా భరోసా ఇచ్చారు. నాకైతే చాలా ధైర్యంగా ఉందండి. ఈ కేసు విషయంలో మేము ముందుకు వెళ్తామన్నది నేను పక్కగా నమ్ముతున్నాను. ముసరి పోలీసులకు కూడా మనం అంతా పుటప్ చేద్దాము అని మాట్లాడారు మాతోటి. మీరేం భయపడకండి, మేమంతా ఉన్నాం మీకు సపోర్ట్గా. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు వెళ్ళింది ఇది. మీరైతే ఏమి భయం అయితే పడద్దు, మా సపోర్ట్ ఎంత కావాలంటే అంత మేము ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ రంగంలో దిగుతున్నాం మేము. ఎక్కడ ఏం జరుగుతుందో మేము అంతా ఫోకస్ చేస్తున్నాము, మీరు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పారండి. అమ్మ, డీసీపీ గారితో ఏమైనా మాట్లాడారా? హోమ్ మినిస్టర్ గారు మీరు ఉంటుండగా ఫోన్లో అట్లాగే ఏమైనా మాట్లాడారండి. వాళ్ళు మాట్లాడుకున్నారు, అడిగారు, వాళ్ళు చెప్పవలసిందంతా చెప్పారు. మొత్తం ఈవిడ కూడా వాళ్ళకి ఏమి చెప్పాలో చెప్పారు, అంతా జరిగింది. ఇక నుంచి వాళ్ళే చూసుకుంటారండి మా కేసుని. మాకైతే ధైర్యంగా ఉంది. ఇది వాళ్ళ నాన్నగారు నేను కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం మేము. అందరూ ఇది కావాలి మాకు. మీడియాలో అయితే మాత్రం అసభ్యంగా ఏమీ ప్రచారాలు చేయొద్దు దయచేసి. మా పాప విషయంలో ఇదే చెప్పవలసింది, ఎందుకని నేను చెప్తామండి. నేను మాత్రం నమస్కారం అండి. ఈరోజు హోంమంత్రి గారు కలవడం జరిగిందండి, మంగళపూడి అనిత గారిని కలిగితే ఆవిడ పూర్తిగా మాకు నమ్మకం ఇచ్చారు. మీ అమ్మాయికి ఎట్టి బస్సులో అన్యాయం జరగదు, న్యాయం చేసేటట్టు మేము చూస్తాము, నేను అందరితో మాట్లాడుతాను, అందరికీ ఆవిడ నాకు 100% భరోసా ఇచ్చారు. ఇక మన తెలుగింటి ఆడబిడ్డకి ఇలా జరిగింది అని నేనే తట్టుకోలేకపోతున్నాను, తల్లిదండ్రులుగా మీరు ఎలా తట్టుకోగలరు అని చెప్పి ఆవిడ మాకు భరోసా ఇచ్చారు. మాకు పూర్తి నమ్మకం కలిగింది, తప్పకుండా మా అమ్మాయికి ఆత్మ శాంతిస్తుంది, న్యాయం జరుగుతుందని. చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది, సీఎం గారి వరకు వెళ్ళింది, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పారు. మాకైతే చాలా భరోసాగా ఉన్నారు. మేడం కూడా అన్ని చేశారు, పోలీసులతో కూడా మాట్లాడారు, అందరితో, డిఎస్పీ గారితో, సిపి గారు అందరి సమక్షంలోని బాగా భరోసాగా ఉన్నారు. మేమంతా అలర్ట్ చేస్తున్నాము, మీరేం టెన్షన్ పడద్దు, మీకైతే న్యాయం జరుగుతుంది అని మాకు ఇచ్చారు. ఇది మేము నమ్ముతున్నామండి పక్కాగా. మన ఆంధ్రాలో జరిగింది కాబట్టి మన పిల్ల అది, మీ పిల్లే కాదు మన అందరికీ పిల్ల అది అని చెప్పారు. ఆ అమ్మాయిని మేము ఎలాగైనా ఇచ్చేస్తాము, మీరైతే టెన్షన్ పడి తీసుకోవద్దు అని చెప్పారు. ఇదే మేము కూడా నమ్మేది కూడా అదేనండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ వద్దండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయండి, అది ఇంకా రాలేదు. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెయిట్ చేయలేదు. తప్పకుండా మనం అరెస్ట్ చేస్తాం, మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పారండి. అక్కడ పోలీసులతో కూడా నేను మాట్లాడతాను, అక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళతో కూడా ఇచ్చేస్తాను, పోలీసులతోనే అందరితో నేను మాట్లాడతాను, మీకు పక్కాగా న్యాయం జరుగుతుందని చెప్పారండి. ఆ మృగం ప్రవర్తన చూస్తే అందరికీ దేశానికే ఇది అవుతున్నది, అటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నాడు. దానివల్ల ఎవరికైనా ఇది అవుతుంది, డౌట్ కలుగుతుంది. అందుగురించి మేడం అదే చెప్పారు మాకు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అవన్నీ పక్కన పెడితే మృగంలా ప్రవర్తించాడు, తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆవిడ చెప్పారు. అటు ఉత్తరాఖండ్ వాళ్ళ పోలీసులతో నేను ఇచ్చేస్తాను, మన ఆంధ్ర పోలీసుల సపోర్ట్ ఇచ్చేస్తాను, పోలీసులతో ఇచ్చేస్తాను, అన్ని రకాలుగా మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది ఆవిడ. లేదు ఇన్వెస్టిగేషన్కి వాడు సహకరించలేదు. వాడు ఎక్కడుండి పరుగులు ఎడుతున్నాడు, వాడు ఎక్కడ పడితే అక్కడ పరుగులు ఎడుతున్నాడు, పిచ్చి కుక్కలో పరుగులు ఎడుతున్నాడు వాడు. తప్పు చేశాడు కాబట్టి తిరుగుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఇదే మీరు తెలుసుకోవాల్సింది కూడా. మాలా ధైర్యంగా మీడియా ముందుకు రమ్మనండి, మాట్లాడమనండి. అలా పరిగెడితే ఎక్కడవుతుందండి? ఎప్పటికైనా మనం తప్పు అన్నది బయట పడుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా. అది నిరూపించుకోమనండి. ఇవాళ మేము ఇలా తిరుగుతున్నాము, రేపు ఆగిపోయి ఇంట్లో కూర్చుంటాము అనే ప్రసక్తి అయితే లేదండి. మేము ఎన్నాళ్ళైనా పోరాడుతాము, మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది మనకి. అందుకనే మేమైతే పోరాడడం ఆపమండి. వాడు ఎంత తిరుగుతాడో తిరగనియండి, తిరిగి ఎప్పటికైనా దొరుకుతాడు. దొరకకుండా ఉండడు. ఆ రోజు మా మనశ్శాంతిగా ఉంటుంది, ఆ రోజు వరకు పోరాడతాం. మా పాపకు ఆత్మశాంతి కావాలి అంటే వాడు దొరకాలి, వాడు నిజాలు చెప్పాలండి. వాడు చెప్తేనే కదా తెలిసేది. మేము చెప్తున్నాము, వాడు కూడా చెప్పాలి. నేనే చేశాను అని వాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే అవ్వదండి, ఒప్పుకుంటాడు. ఇదైతే నాకు నమ్మకం ఉంది. నా పిల్లే నాకు నడిపిస్తోంది ముందుకు మమ్మల్ని. మేము ఇంట్లో ఉండేవారు అండి, మాకు ఏం తెలియదు. ఆయన ఆర్మీలో చేసి వచ్చారు, ఆయనకు అసలు ఏమీ తెలియదండి. అలాంటి తండ్రిని బయటికి నడిపిస్తోంది అంటే ఆ పిల్లే. నాకు న్యాయం చేయి డాడీ అని చెప్తోంది. అందుకే మేము ఇలా వస్తున్నాము, బయట తిరుగుతున్నాము. తప్పకుండా ఇది న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. మా పాప ఆత్మ శాంతిస్తుంది ఆ రోజే. ఇదే చెప్పాలి.